వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఈరోజు ఫేస్బుక్ చూస్తూ ఉంటే ఒక పోస్ట్ ఆశ్చర్యం వేసిన పోస్ట్ చూస్తే సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఆయన పోస్టర్లు వేసుకుంటా కారుమూరి సునీల్ గురించి ఆయన ఒక పోస్ట్ రాశాడు. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే, ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ గారిని కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి నేటికి 33 రోజులు అవుతోంది. ఇలాంటి అక్రమ అరెస్టులను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఈ విధంగా పోస్ట్ సునీల్ కుమార్ గారు రిలీజ్ అయ్యే వరకు పెడుతూనే ఉంటాను. అంటే గత 20 రోజుల నుంచి పెడతానే ఉన్నాడు. ఆయన రిలీజ్ అయ్యే వరకు కూడా పెడుతూనే ఉంటాడంట. ఎందుకంటే ఆయన ఒక పెద్ద రాజకీయ అనుభవం కలిగిన కుటుంబం నుండి వచ్చిన మరియు చాలా మృదు స్వభావం కాబట్టి ఆయన కష్టం జైలులో నేను ఊహించుకోగలను. చాలా మృదు స్వభావం అంట, పెద్ద కుటుంబం నుంచి వచ్చాడంట. అందుకని ఆయన కష్టాన్ని నేను గుర్తించాడంట. అందుకే ప్రతిరోజు పోస్ట్ పెడతా ఉంటాడంట. కారుమూరి నాగేశ్వరరావు చందానగర్లో ఏం చేశాడో చందానగర్లో అడిగితే ఇప్పటికి చెప్తారు కథలుగా. ఇలాంటివి వినడానికి, చూడడానికి, మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి. నిజ జీవితంలో అనిపించిన వాళ్ళకి తెలుస్తుంది బాధ. మీరు త్వరగా జైలు నుంచి రిలీజ్ అయ్యి మీ సేవల పార్టీకి మరియు ప్రజలకు అందించాలని కోరుకుంటూ మీ XX సీనియర్ జర్నలిస్ట్. అది పరిస్థితి. కారుమూరి సునీల్ కుమార్ అనే వ్యక్తి మృదు స్వభావం అంట, చాలా పెద్ద కుటుంబం అంట, ప్రజలకు సేవ చేయాలంట. సేవ అంటే మద్యం ట్రాన్స్పోర్ట్ చేసి ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే ఇలాంటి సీనియర్ జర్నలిస్టులు తమ పబ్బం గడుపుకుంటారనమాట. ఈ సీనియర్ జర్నలిస్ట్ రాసిన పోస్ట్ గురించి, ఆయన పోస్టర్ల గురించి, కారుమూరి సునీల్ కుమార్ గురించి, ఆయన బాధపడుతున్న తీరు గురించి విశ్లేషించడానికి, వివరించడానికి మనతో పడున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మీరు సీనియర్ జర్నలిస్టే. ఇక్కడ ఒక సీనియర్ జర్నలిస్ట్ రాసిన పోస్ట్ ఇప్పుడు చెప్పాను నేను మీకు. ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? నేను మొట్టమొదటిసారి జర్నలిస్ట్ అని చెప్పుకోవటానికి నేను సిగ్గుపడుతున్నా. ఫస్ట్ టైం. పరిస్థితి ఎందుకు అంటే, జర్నలిస్టు అంటే సీనియరా జూనియరా పక్కన పెట్టండి, ఉంది వయసుతో పాటు అనుభవంతో పాటు సీనియారిటీ వస్తుంది. సీనియారిటీ వచ్చినంత మాత్రాన మనకి నాలెడ్జ్ పెరగాలని లేదుగా. కాకపోతే ఏంటి అంటే, నాలెడ్జ్ పెరగకపోయినా పర్వాలేదు కానీ మనం అజ్ఞానంలో ఉండకూడదు కదా. అజ్ఞానంలో ఉన్నవాడు జర్నలిస్ట్ ఎట్లా అవుతాడు? అందుకని మొట్టమొదటిసారిగా నేను అసలు మీరు అతన్ని ఉద్దేశించి మీరు సీనియర్ జర్నలిస్టు అంటూ ఉంటే అసలు నేను జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికే సిగ్గుపడే పరిస్థితికి నేనైతే వచ్చా. నిన్న మన సుప్రీంకోర్టు ఇదే వ్యాఖ్యలు చేసింది సార్. చాలామంది వచ్చేస్తున్నారు యూట్యూబ్లో పెట్టిన జర్నలిస్ట్ అని చెప్పి, మినిమం క్వాలిఫికేషన్ ఉండట్లేదు, బేసిక్స్ తెలియకుండా జర్నలిస్ట్ అని చెప్పి ఇష్టానుసారిగా వ్యవహరిస్తారని చెప్పి సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది. కరెక్ట్. అది ఎందుకు అంటే, కారుమూరి సునీల్ని అరెస్ట్ చేసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమా? అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేని ఆ వ్యక్తి అతను పెట్టిన కామెంట్కి కానీ, అతను చేసిన వీడియోకి కానీ, అతను చేస్తున్న ప్రాపగండాకి కానీ ఏమైనా విలువ ఉంటుందా? ఎవరు అరెస్ట్ చేశారు? కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిందా? ఎవరు అరెస్ట్ చేశారు కారుమూరి సునీల్ని? తెలుసుకొని మాట్లాడాలి కదా. అక్రమ అరెస్టు ప్రతి వాడు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి చూస్తుంటాం కదా, మాచర్ల మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని. అతను ఈవీఎంని బద్దలు కొట్టాడు ఎలక్షన్ రోజున. బద్దలు కొడితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు పోలింగ్ అయిపోయిన తర్వాత 15 రోజులకి వాళ్ళ వీడియోలన్నీ తెప్పించుకొని చూసి, ఈ విషయాలు కూడా బయటకు ఎవరికి తెలియదు. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం లేనట్టే కదా. రాష్ట్ర ప్రభుత్వమే లిటరల్గా ఉండదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉంటాడు తప్ప అతనికి ఎవరు ఆఫీసర్లు వెళ్ళి చెప్పరు, అతనికి ఏం తెలియదు. ఆ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి. ఆ సిచ్యుయేషన్లో కేంద్ర ఎన్నికల సంఘం ఈ పోలింగ్ వీడియోలన్నీ తెచ్చి చూసిన తర్వాత అతని మీద కేసు పెట్టారా అని అడిగింది పోలీసుల్ని, లోకల్ పోలీసుల్ని. పెట్టలేదు అని అన్నారు. ఎందుకు పెట్టలేదు అంటే మాకు ఎవరు చెప్పలేదన్నా ఏదో సంథింగ్ అట్లా చెప్పారు. ఇమ్మీడియట్గా కేసు పెట్టండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇస్తే ఆ కన్సర్న్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసు పెట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత కేసు దర్యాప్తు అదంతా చేసిన తర్వాత అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. బేస్డ్ ఆన్ విచ్ కేస్? ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం లేదు. జోక్యం చేసుకొని మావాడండి వదిలేయండి అన్నా వదిలేయరు, మావాడు కాదండి జైల్లో వేయండి అని కూటమి ప్రభుత్వం చెబితే చెయ్యరు. అవునా? ఇది బేసిక్ నాలెడ్జ్ కదా. అరెస్ట్ చేసిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇగో ఇప్పుడు మీరు చదివారే అట్లాగే అక్రమ అరెస్టుకి 14వ రోజు, అక్రమ అరెస్టుకి 15వ రోజు అని 59 రోజులు వేసుకున్నాడు. ఎన్ని రోజులన్నా వేసుకో. అక్రమ అరెస్ట్ ఏంటి? కేంద్ర ఎన్నికల సంఘం
చెప్పింది, కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, రిమాండ్ విధించారు, జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి, అంటే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అక్రమ అరెస్టు పోయినట్టేనా? కేసు పోయిందా? కేసు ఇంకా నడుస్తున్నదా? కేసు నడుస్తూనే ఉంటుందిగా. మరి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా. ఒకటి ఇట్లా ప్రతిదీ కూడా నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి అని ఉంటాడు, మాజీ మంత్రి, వ్యవసాయ శాఖ చేశాడు అప్పట్లో. అతను గనులు దోపిడీ చేశాడు అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. ఎప్పుడో తెలుసా? 2024 జనవరిలో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, అప్పటికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. వస్తే ఆ రిపోర్టు తీసుకొని వాళ్ళు లోకల్ పోలీసులు కేసు పెట్టారు. అది కూడా గవర్నమెంట్ నుంచి రెఫరెన్స్ వెళ్తేనే కదా పెట్టేది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. పారిపోయాడు, ఎక్కడికో పారిపోయాడు. అక్కడ ఇక్కడ పోలీసులు వెతికారు, పట్టుకున్నారు. మధ్యలో కోర్టు ఇంటర్వెన్షన్ కూడా ఉన్నది, అవన్నీ జరిగినాయి. అతను అరెస్ట్ అయిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టుకి 14వ రోజు, అక్రమ అరెస్టుకి 15 రోజు అని మొదలుపెట్టాడు. అంటే వీళ్ళకి ఎవరు అరెస్ట్ చేస్తారు? అది ఎన్నికల సంఘం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేసింది ఎన్నికల సంఘం కేసు మీద. ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన రిపోర్టు ఆధారంగా ఫైల్ చేసిన కేసులో అరెస్ట్. ఇది అక్రమ అరెస్టేటా, అది అక్రమ అరెస్టేటా? అట్లా ఈ బ్యాచ్ అంతా మొత్తం తయారయ్యి సమాజంలో ఎవరు అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, అరెస్టు సక్రమమా అక్రమమా అనేది ఎవరు నిర్ధారిస్తారు? ఒక్కసారి న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత నిందితుడిని పోలీసులు కోర్టులో అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అక్కడున్న న్యాయాధికారి, న్యాయమూర్తి కేసు చూసి 14 రోజులు రిమాండ్ అంటే రిమాండ్ విధిస్తారు. రిమాండ్ విధించినట్టు. లేదు, కేసు కరెక్ట్గా లేదు, సెక్షన్స్ కరెక్ట్గా లేవు, అతన్ని విడుదల చేయండి అంటే చేస్తారు. ఇది కదా సాధారణంగా జరిగే ప్రొసీజర్. అయితే కొన్ని కేసుల్లో కూటమి ప్రభుత్వం పెట్టే దారుణమైన కేసుల్లో, అంటే దారుణమైన నేరాలకి పాల్పడిన వాళ్ళు, దారుణమైన నేరాలు అంటే ఇన్ ద సెన్స్ బూతులు తిట్టిన వాళ్ళని, ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, విద్యాశాఖ మంత్రిని బూతులు తిట్టిన వాళ్ళని, వాళ్ళ మీద కేసు పెడితే కూడా కోర్టులు బెయిల్ ఇచ్చిన. లేటెస్ట్గా బచ్చలకూర జోసెఫ్ అనే వ్యక్తికి అతను చేసిన ఆ ఘాతుకాలకి, అతను తిట్టిన తిట్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడితే పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ చేశారు. జనసేన వాళ్ళు కేసులు పెట్టారు. 4 కేసుల్లో అతనికి అసలు రిమాండే పడలేదు. రిమాండ్ కూడా విధించకపోతే 4 వరుసగా 4 ఒక కేసులో పడగా రిమాండ్ రాలా, తీసుకెళ్ళి ఇంకో కేసు పెట్టారు, అందులో రాలా, ఇంకో కేసు పెట్టారు. అట్లా చేస్తే ప్రతి కేసులో కూడా న్యాయమూర్తి రిమాండ్ విధించకపోతే ప్రతి కోర్టులో రిజెక్ట్ అవ్వంగానే ఇదే వైసీపీ న్యాయం గెలిచింది అని పెట్టింది. మరి ఆ రోజు న్యాయం గెలిచింది కదా, 5వ కేసు ఉపా చట్టం పెట్టారు. మరి అప్పుడు న్యాయం గెలవలేదే, రిమాండ్ పెట్టారు. అప్పుడు అక్రమ కేసు అయింది. మళ్ళీ అప్పుడు అక్రమ కేసు అయింది. ఇంత దారుణంగా, అంటే జ్యుడిషియరీ అంటే గౌరవం లేదు, పోలీసు వ్యవస్థ అంటే గౌరవం లేదు, సమాజ కట్టుబాట్లు అంటే ఇంకా ఆ రెండింటికే దిక్కు లేకపోతే ఇంకా సమాజ కట్టుబాట్లకి ఇంకెక్కడ ఉంటుంది? ఈ కారుమూరి సునీల్ అనే అతను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అంటే మీరు కూకట్పల్లి సంగతులు చెప్పారు. నేను చందానగర్ సంగతి చెప్పారు. నేను వాళ్ళ నాన్న గురించి చెప్తా మీకు. కనుమూరి బాపిరాజు అని సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు కదా, ఆయన ఇప్పటికీ కాంగ్రెస్లోనే ఉన్నాడు. ఆయన స్ట్రాంచ్ బిలీవర్ కాంగ్రెస్ పార్టీ. అసలు చాలా ఎన్ని పోస్టులు మంత్రిగా చేశాడు, ఎన్ని పోస్టులలో చేసినా ఆయన తన హుందాతనాన్ని ఏ రోజు కోల్పోని అత్యంత గౌరవప్రదమైన నాయకుడు, ప్రజానాయకుడు. ప్రజా జీవితంలో ఉన్నంతకాలం ఆయన కానీ, ఆయన సతీమణి కానీ కనిపించిన వాళ్ళందరికీ, అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి అందరికీ సహాయం చేసే వ్యక్తులు వాళ్ళు. అడిగినా చేస్తారు, అడగకపోయినా చేస్తారు. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అని తెలిస్తే చాలు వాళ్ళకి సహాయం చేస్తారు. బాపిరాజు గారి సతీమణి అన్నపూర్ణ గారు అని ఉంటారు. ఆమె అయితే సగం రోజులు హాస్పిటల్ చుట్టే తిరుగుతుంటారు. హాస్పిటల్ చుట్టే తిరుగుతుంటారు. హాస్పిటల్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా తీరుస్తారు. నేను కనుమూరి బాపిరాజు గురించి, ఆయన సతీమణి అన్నపూర్ణ గారి గురించి ఇంతెందుకు చెప్పాను అంటే, వాళ్ళ దగ్గర పనిచేశాడు ఈ కారుమూరి నాగేశ్వరరావు. వాళ్ళ దగ్గర పనిచేసినప్పుడు నీకు కనీసం
వాళ్ళు చేసే పనులన్నీ నువ్వు చూసావు కదా, వాళ్ళు చేసే ధర్మకార్యాలు, వాళ్ళు చేసే మంచి పనులు నువ్వు చూసావు కదా, వాళ్ళు ధర్మబద్ధంగా బతికారు కదా. వాళ్ళు పదవుల్లో ఉన్నప్పుడు కన్మూరి బాపిరాజు మీద అయితే కరప్షన్ ఆరోపణ వస్తే వెళ్ళిపోయాడు ఆయన. ఆరోపణ, నువ్వు డిస్టిలరీలు బ్రూవరీస్కి నువ్వు పర్మిషన్లు ఇచ్చి డబ్బులు కొట్టేశావు అంటే వెళ్ళిపోయాడు, రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. మరి అంత నైతిక విలువలు ఉన్న వ్యక్తి దగ్గర నువ్వు పని చేసావు కదా, నువ్వు చేసింది ఏంటి? ఆ రోజున కనుమూరి బాపిరాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన దగ్గర ఉన్న కారుమూరి నాగేశ్వరరావు ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రెండో విడతలో మంత్రి అయ్యి ఏం చేశాడు? రైతులు ఎర్రపప్పు అన్నాడు, అదే ఎక్సైజ్ డ్యూటీని అడ్డం పెట్టుకుని దోచుకున్నాడు. అంతటితోటి ఆగలా. నెక్స్ట్ ఏంటి? తణుకులో టీడీఆర్ బాండ్ల కుంభకోణం. ఎక్కడ తణుకు? ఆ తణుకు లాంటి ప్లేసులో టీడీఆర్ బాండ్ల కుంభకోణం, వేల కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్ల కుంభకోణం చేశారు, తణుకులో జరిగింది. నువ్వు కనుమూరి బాపిరాజు గారి దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్నది టీడీఆర్ బాండ్ల కుంభకోణమా? ఓకేనా? సివిల్ సప్లైస్ మంత్రిగా కందిపప్పు కొనుగోలు దగ్గర నుంచి అన్ని కుంభకోణాలు. ఇవన్నీ నేను ఏదో కల్పించి మీరు అడిగారు కాబట్టి చెప్పడం కాదు, పోలీస్ కేసులు ఉన్నాయి. మొత్తం అసలు వార్త పేపర్లలో పుంఖాలుగా ఆర్టికల్స్ వచ్చినాయి కందిపప్పు కొనుగోలు మీద. అయిపోయిందా? ఇవి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే బయటకు వచ్చినాయి. ఇవి నువ్వు మంత్రిగా దిగిపోయిన తర్వాత బయటకు వచ్చిన కేసు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన ఈ మొత్తం స్వతంత్ర భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం అయిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారివి నువ్వు అని సిట్ డిరైవ్ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాని మీద యాక్షన్ తీసుకున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు వచ్చింది అంటే, వీళ్ళు 100,000 కోట్ల రూపాయలు ట్రాన్స్పోర్ట్ పేరుతోటి ప్రభుత్వ డబ్బులు కొట్టేశారు అనేది ఆరోపణ. అందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కొట్టేసిన డబ్బుల్ని మనీ లాండరింగ్ ద్వారా వివిధ కంపెనీలకి పంపించారు. మళ్ళీ ఆ కంపెనీల నుంచి మనీ లాండరింగ్ ద్వారా అంతిమ లబ్ధిదారుడికి వెళ్ళినవి అని ఎస్టాబ్లిష్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పుడు ఈ కారుమూరి సునీల్ని అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నాడు అతను. అది కూడా తెలియకుండా వార్తలు రాసేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు అది. నీకు ఇంత పెద్ద కుంభకోణం, నేను చెప్పిన టీడీఆర్ బాండ్ల కుంభకోణం, కందిపప్పు కుంభకోణం తీసి పక్కన పెడితే, నువ్వు ఈ కేసులో అరెస్టు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే ప్రాథమిక సమాచారం కూడా నీ దగ్గర లేకుండా నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకుంటే నాలాంటి వాళ్ళు సిగ్గుపడుతున్నా. నేనైతే నిజంగా సిగ్గుపడుతున్నా. ఏ కేసో తెలియదు, ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు. మనీ ట్రయల్ అనే పెద్ద పదం కూడా వాళ్ళకి అర్థం కాదు, కానీ మనందరికీ తెలుసు కొట్టేసిన డబ్బులు ఎటు నుంచి ఎటు వెళ్ళినాయి అనేది మనీ ట్రయల్. ఆ మనీ ట్రయల్ కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎంత కొట్టేశారు? 1,000 కోట్లు. ఇప్పటికి బయటపడ్డదే కొంత. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఎట్లా వచ్చింది? ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ నీకు నీ కంపెనీలు ఏంటి? ఆ కంపెనీలు ఎప్పుడు పెట్టావు? నీ పేరు మీద ఒకటి, మీ ఆవిడ పేరు మీద ఒకటి, నీ డ్రైవర్ పేరు మీద ఒకటి కంపెనీలు పెట్టు కాంట్రాక్ట్ తీసుకో, డబ్బులు గవర్నమెంట్ నుంచి కొట్టు, ఆ డబ్బులు తీసుకెళ్ళి మూల విరాట్కి ఇవ్వు, మూల విరాట్ వేరే చోటకి పంపించుకుంటాడు. ఇదా అక్రమ కేసా ఇది? భార్య పేరిట అకౌంట్లోనే 20 కోట్ల రూపాయలు అంత ఉందని చెప్పి వార్తలు వచ్చినాయి. మీకు అన్ని దొరికిపోయినాయి, అన్ని రెడ్ హ్యాండెడ్గా దొరికారు. రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తిని పట్టుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కేసు పెడితే అది అక్రమ కేసు. విడుదలైందాక నేను పెట్టుకుంటాను అంటే పెట్టుకో. ఏం పెట్టుకుంటావు? ఇప్పుడు ఈ రోజున నువ్వు అంత పెద్ద పోస్ట్ పెట్టావు కదా, ఇంత పొడుగుంది అది, మీరు కొంచెమే చదివారు. ఏమవుతుంది? నువ్వు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావా? పెద్ద వాళ్ళే చేయలేకపోతున్నారు. చేసే పరిస్థితి ఉంటే మూల విరాటే చేసి ఉండేవాడు. వీళ్ళు ఎట్లాగే పిచ్చి రాత్రులు రాస్తే వీళ్ళకి కూడా బాగా లోతుగా తెలుసామని చెప్పి వీళ్ళని కూడా ఎంక్వైరీ చేసే అవకాశం కూడా ఉంటుందిగా. కరెక్ట్ పాయింట్ గుర్తు చేశారు. నేను అదే చెప్పబోతున్నా. ఇతను అక్రమ అరెస్టు అంటున్నాడు అంటే ఇతని దగ్గర సమాచారం ఉంటుంది. అంటే కారుమూరి సునీల్ డబ్బులు కొట్టేయలేదు అని స్థిరంగా నమ్ముతున్నాడు. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇమ్మీడియట్ గా ఇతని అడ్రస్, ఫోన్ నెంబర్లు అవన్నీ తీసుకొని ఇమ్మీడియట్ గా ఇతనికి నోటీసులు ఇచ్చి పిలవాలి. ఎందుకు అంటే ఆ నేరాన్ని అంతగా సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఆ నేరంలో ఇతనికి కూడా పార్ట్ ఉంది. ఆ నేరంలో భాగస్వామ్యం ఉన్న వాళ్లే ఆ నేరాన్ని ఇప్పటి వరకు సమర్థిస్తూ ఉన్నారు. కాబట్టి
ఇతను కూడా ఆ నేరాన్ని సమర్థిస్తున్నాడు కాబట్టి ఇతన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పిలిచి మాట్లాడితే బెటరు. నా ఐడియా ప్రకారం అతన్ని అరెస్ట్ చేయటం బెటర్. ఎందుకు అంటే అతనికి చాలా విషయాలు తెలుసు. ఎందుకంటే కారుమూరి సునీల్ చాలా సున్నితమైన వ్యక్తి అంటున్నాడు కదా, ఈయనకు కూడా చెప్పుంటాడు ఎక్కడెక్కడ దాచిపెట్టాడు. లేదా ఆయనకి బినామీనేమో ఖచ్చితంగా. అందుకని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇతని నెంబర్ కూడా తీసుకొని ఇతన్ని కూడా అరెస్ట్ చేయాలి. చేస్తే ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా రామబ్రహ్మం గారు, ఇటువంటి వాళ్ళని తీసుకెళ్లి ప్రశ్నించాలి. ముందర అరెస్ట్ చేయటం తర్వాత ఇటువంటి వాళ్ళని తీసుకెళ్లి నువ్వు ఇట్లా పెట్టావు అంటే నీకు ఈ కేసు గురించి నీకు క్షుణ్ణంగా తెలుసు, నువ్వు కారుమూరి సునీల్ నిర్దోషి అని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టే దీన్ని అక్రమ అరెస్ట్ అంటున్నావు. కాబట్టి నువ్వు రా. కారుమూరి సునీల్ మా విచారణలో తేలింది ఇది, నువ్వు ఇవన్నీ తప్పు అంటున్నావా, ఏంటి నీ పరిస్థితి ఏంటి అని ఇటువంటి వాళ్ళని కూడా పిలిచి విచారణ సంస్థలు మాట్లాడటం మొదలు పెడితే ఈ పిచ్చి రాతలు రాయటం మానుకుంటారు చాలామంది. మనకి సంబంధం లేదులే ఆడేదో రాసుకున్నాడు అని వదిలేస్తే ఈ అక్రమ అరెస్టు అని ఇతను రాసిన వార్తని చదివిన ఒక 10 మంది అయినా సరే ఆ 10 మందిలో ఒక్కడు నమ్మినా కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద లేదు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. వాస్తవంగా ఎవరికి సంబంధం లేకపోయినా వాళ్ళనే ఇతను ఆక్షేపిస్తున్నాడు. అందుకని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టు ఇష్యూ నోటీస్ టు దిస్ ఫెలో. ఒక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కే కాదు, నేను చాలా కేసుల్లో ఇప్పటికి చాలా చూస్తున్నాను. ఈ సోషల్ మీడియాలో విపరీతంగా ఇప్పుడు నిన్న ఎంత బాధతో చెప్తున్నాను రామబ్రహ్మం గారు, చాలా బాధతోటి సిగ్గుపడుతూ చెప్తున్నాను. నేను కాదంబరి జత్వాని కేసులో ఆమె మీద 2 కేసులు ఉన్నాయి. ఆమెకి సంబంధించినవి, ఆమె మీద కాదు, ఆమెకి సంబంధించినవి 2 కేసులు ఉన్నాయి. ఒక కేసులో ఆమె బాధితురాలు, ఒక కేసులో నిందితురాలు. ఆమె నిందితురాలుగా ఉన్న కేసుకి సంబంధించి పోలీసులు ఏదో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ప్రతి వాడు ఈ వైసీపీకి సంబంధించిన ప్రతి వాడు ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి సోషల్ మీడియాలో దారుణంగా, అతి నీచంగా, అతి హేయంగా, అతి జుగుప్సాకరంగా ప్రచారం చేస్తున్నారు రామబ్రహ్మం గారు. ఆమె గురించి చేయడం సార్, వాళ్ళ అధ్యక్షుడి తల్లిని చెల్లినే ఆ రకంగా దూషిస్తూ మాట్లాడారు, పోస్టులు పెట్టారు. ఈ మిగతా వాళ్ళు ఒక లెక్క వాళ్ళకి. అసలు ఎంత బాధగా ఉంటుందంటే మీకు తెలీదు. అసలు 2 కేసులు ఉన్న విషయం మీకు తెలుసా? 2 కేసుల్లో ఒక కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేయంగానే ఆ 2వ కేసు ఎత్తేమంటాడు, ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు, ఈ అమ్మాయి క్యారెక్టర్ మీద తప్పుడు కామెంట్లు చేస్తాడు. ఎంత నీచంగా ఒక ఆడపిల్లని పట్టుకొని, ఆడపిల్ల ఎవరైనా కావచ్చు, సినిమా యాక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, జడ్జి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉమెన్ ఇస్ ఉమెన్, వీ షుడ్ రెస్పెక్ట్ ఉమెన్. ఆ బేసిక్ ఆలోచన కూడా లేకుండా కాదంబరి జత్వాని క్యారెక్టర్ మీద మచ్చ వేస్తూ ఈ దుర్మార్గులు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఆ దుర్మార్గుల చేత ప్రచారం చేపించే సజ్జల రామకృష్ణారెడ్డికి బుద్ధి జ్ఞానం మంచి చెడు తెలియాలి. ఇప్పుడు ఇంకేం నేను వ్యక్తి అలా వికృతంగా వాళ్ళ చేత చేపిస్తున్నాడు. నేననే పాయింట్ అదే. నీకు ఇటువంటి వాళ్ళందరికీ పాపం తలచకూడదు. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఆల్సో, పాపం తలచమాకండి. పాపం తలచటం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకు అంటే ఒక మహిళని, అమ్మాయి డాక్టర్, అమ్మాయి వృత్తిరీత్యా డాక్టరు, ప్యాషన్ తోటి సినిమాల్లోకి వచ్చింది, సినిమాల్లో నటిస్తున్నది, ఇండివిజువల్గా బతుకుతున్నది. ఆ అమ్మాయి తల్లి పబ్లిక్ సర్వెంటు, తండ్రి బ్యాంకు ఎంప్లాయీ, తల్లి తండ్రి బ్యాంక్ ఎంప్లాయీ, తల్లి రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీ, తండ్రి మిలిటరీలో చేసి అంటే అంత మంచి రెస్పెక్టబుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి క్యారెక్టర్ మీద అమ్మాయి ఏదో సినిమాల్లో నటిస్తున్నది కదా అన్న దీంతో నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఈ రోజున పోలీసులు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ ఏంటి, నువ్వు రాస్తున్నదేంటి, అసలు నీ కేసేంటి? 2 కేసులకి నీకు వ్యత్యాసమే తెలియని వీళ్ళందరూ కూడా, ఈ మూక అంతా కూడా ఈ సోషల్ మీడియాలో జర్నలిస్టుల పేరుతోటి మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విచ్చలవిడిగా వీళ్ళందరూ కామెంట్లు చేసుకుంటూ తిరుగుతున్నారు. దయచేసి ఇంతమంది పెడితే ఎట్లా కంట్రోల్ చేస్తామండి, మరి ఇంతమంది జేబు దొంగలు ఉన్నారు ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు, ఇంతమంది చైన్ స్నాచర్లు ఉన్నారు ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు, ఇంతమంది వైట్ కాలర్డ్ నేరాలు చేసేవాళ్ళు ఉన్నారు ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? అట్లాగే కంట్రోల్ చెయ్యాలి.
వాళ్ళందరికీ ఒక ముఠా నాయకు ఉంటాడు, ఆ ఒక్కడిని కంట్రోల్ చేస్తే అంత కంట్రోల్ అయిపోద్ది. కారుమూరి సునీల్ లాంటి దుర్మార్గుడు గురించి, అవినీతిపరుడు గురించి, దోచుకున్న దోపిడీదారుడు గురించి జర్నలిస్ట్ ముసుగులో పోస్టులు రాస్తూ పోస్టులు వేసుకుంటూ అతనికి ఏదో హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్న ఆ జర్నలిస్ట్ అనే వ్యక్తికి మెట్టితో కొట్టిన సమాధానం చెప్పిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.